స్క్రిప్ట్ మనం ప్రిపేర్ చేసాం కదండి, ఇది మన జేమేటర్ అవును. స్క్రిప్ట్. కరెక్ట్. 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 మనం ఏం చేయాలంటే వెన్ఎవర్ లైక్ మీరు ఎప్పుడైతే జేమేటర్ స్క్రిప్ట్ని నాన్ జేఈ మోడ్లో రన్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ స్క్రిప్ట్ని జేమేటర్లో మీరు మొత్తం కాన్ఫిగర్ చేయండి. మీకు ఏమేం కావాలనో, ఎన్ని స్క్రిప్ట్లు రన్ చేయాలనో, ఏ స్క్రిప్ట్కి ఎన్ని యూజర్లు పెట్టాలనో, ర్యాంప్ అప్ పీరియడ్, డ్యూరేషను ప్లస్ దాంతోపాటు ఇంకా ఏదైనా థింక్ టైం పెట్టుకోవాలన్నా ప్రతి ఒక్కటి ఏం అవసరం, కస్టమైజేషన్ పార్ట్, కాన్ఫిగరేషన్ పార్ట్, సినారియో డిజైన్ పార్ట్ అంతా జేమేటర్లో కాన్ఫిగర్ చేసి సేవ్ చేసుకోండి. అర్థమైందా? అర్థమైందండి. సేవ్ చేసుకున్నాక మనకు ఇవి ఉన్నాయి కదండి, మీకు ఒక రిజల్ట్ ఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒకటి వచ్చేసి ఓన్లీ ఎర్రర్ ఫైల్ అండి. ఒకటి వచ్చేసి ఓన్లీ ఎర్రర్ ఫైల్, అది వ్యూ రిజల్ట్ మాత్రమే. ఇది ఇంకోటి చెప్పారు. అగ్రిగేట్ రిపోర్ట్ విత్ ఆల్ ద ఓకే. అర్థమైందా? సో ఇక్కడ ఓకే వచ్చేసి అండి. నేను ఒక సిలో ఒక చోట పెట్టినాను స్క్రిప్ట్ని, జేమీటర్ని, ఈ యొక్క టెస్ట్ డేటా ఫైల్ని అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టినాను. ఓకేనా? ఇదే ఫోల్డర్లో రిజల్ట్స్ ఫైల్ కూడా ఉంది. ఇప్పుడు రిజల్ట్ ఫైల్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఈ పాత్ తీసుకెళ్ళి నేను జేటిల్ ఫైల్ ముందే కాన్ఫిగర్ చేస్తాను. ఇక్కడ అన్ని ఇటు పెట్టి మీరు పేరు ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాంపుల్ లోడ్ టెస్ట్ రిజల్ట్స్ డాట్ జేటిఎల్. ఆల్వేస్ రిజల్ట్స్ ఫైల్ అనేది డాట్ జేటిఎల్ అండి ఎక్స్టెన్షన్. మిగతా ఇక్కడేం చేయొద్దండి. ఓకేనా? ఇదే ఫైలు తీసుకొని వ్యూ రిజల్ట్ కూడా పెట్టండి. పెట్టారా? ఇక్కడ వచ్చేసి దీనిలో రిజల్ట్ ప్లేస్ కాకుండా ఎర్రర్, అర్థమవుతుందా? ఎర్రర్, ఇది ఎర్రర్ మాత్రం లాక్ చేయమన్నారు. అవునా కదా? ఎర్రర్స్ మాత్రం లాక్ చేయమని చెప్పాను. సేవ్ చేసుకున్న తర్వాత అన్ని ప్రాపర్ క్రాస్ చెక్ చేసుకోండి. థింక్ టైం పెట్టామా, పేసింగ్ పెట్టామా, యూజర్లు, ర్యాంప్ అప్, లూప్ కౌంట్ రన్ చేస్తున్నాం లేకపోతే డ్యూరేషన్ రన్ చేస్తున్నాం, అవన్నీ కూడా మనం చూసుకోవాలండి ఇక్కడ. సరేనా? అన్ని కాలం చేసి సేవ్ చేయండి. అర్థమైందా? నౌ గో టు కమాండ్ ప్రాంప్ట్ సిఎండి. ఇది మామూలు మీకు మీరు వాడేదే కదా. ఇప్పుడు ప్రాపర్గా చూడండి, మనం నాన్ జే మోడ్ రన్ చేయాలంటే ఒక కమాండ్ అనేది ఉంటుంది. జేమేటర్ స్క్రిప్ట్ని నాన్ జే మోడ్ అంటే కమాండ్ ప్రాంప్ట్లో రన్ చేయాలంటే ఆల్వేస్ కమాండ్ ప్రాంప్ట్ అంటేనే మనం యూజ్ చేసేది కమాండ్స్ కదా. సో ఇక్కడ రన్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేస్తాము, ఎలా రన్ చేస్తాము, ఫస్ట్ స్క్రిప్ట్ని జేమేటర్ నుంచి ఈ కమాండ్ ప్రాంప్ట్కి ఎలా పుల్ చేస్తాము, అవంతా ఇప్పుడు చూద్దామండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జేమేటర్ ఎక్కడైతే మీరు ఇన్స్టాల్ చేశారో ఆ ఫోల్డర్కి వెళ్ళండి. నేను ఇక్కడ యూజర్స్ పబ్లిక్ దాంట్లో అపాచ్ జేమీటరు బిన్ ఫోల్డర్కి వెళ్ళండి. బిన్ ఫోల్డర్ ఇది ఉన్నామా, ఈ ఫైల్ పాత్ తీసుకోండి. ఫైల్ పాత్ తీసుకొని కాపీ, గో టు కమాండ్ ప్రాంప్ట్ సిడి స్పేస్. మనం ఏదైనా పాత్రలో పోవాలంటే ఈ విండోస్లో సిడి అనేది ఇవ్వాలి స్టార్టింగ్. సిడి స్పేస్ ఆ పాత్ ఇవ్వండి. పాత్ ఇచ్చి ఎంటర్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు చూడండి మనం ఎక్కడున్నాం, ఇప్పుడు బిన్లో ఉన్నాం. ఇంతకుముందు నేను ఒక సిలో ఉన్నాను, ఒక చోట సిలో ఫోల్డర్కి వెళ్తాం మనం. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, సిలో వేరే పాత్కి వచ్చాను. ఇప్పుడు బాగా చూడండి, కావాలంటే పైన చూడండి, కింద చూడండి. అవునండి, కరెక్ట్. ఇది మామూలుగా రెగ్యులర్ కమాండ్. సి యూజర్స్ కుశల్ కంచిలో ఉన్నాను. ఇప్పుడు సి యూజర్స్ పబ్లిక్ అపాచీ జేమీటర్ అందులో బిన్ ఫోల్డర్లో ఉన్నాను. అర్థమైందా? నౌ రైట్ ఏ కమాండ్ జేమీటర్ స్పేస్ -n. -n అంటే నాన్ జిఏ మోడ్. -t space -t. T means here jmeter script, jmx ఫైల్ అర్థం. ఇప్పుడు ఆ ఫైల్ పాత్ ఇవ్వండి. ఈ స్క్రిప్ట్ పాత్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళండి. స్క్రిప్ట్ పాత్ అనేది ఎక్కడుందంటే నేను ఇక్కడ ఒక ఫోల్డర్లో పెట్టాను, మీ దాంట్లో పెట్టాను. ఇదే స్క్రిప్ట్ యాడింగ్ జేమేటర్ టైటిల్ చూడు, జేఎంఎక్స్ ఫైల్ ఎక్స్టెన్షన్ చూడండి. ఫస్ట్ ఈ ఫైల్ పాత్ తీసుకోండి. ఫైల్ పాత్ ఇచ్చామా,
ఎంటర్ కొట్టకుండా చూడండి బ్యాక్ ఓకే. ఫార్వర్డ్ స్లాష్ నౌ ఆ! గివ్ యువర్ టైటిల్ నేమ్. ఓకే. ఆ యొక్క స్క్రిప్ట్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. తర్వాత ఏమంటే స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ డాట్ జేఎంఎక్స్. బాగా గమనించండి. ఫస్ట్ ఏం హ్మ్. చేస్తున్నాము, జేమీటర్ బిన్ ఫోల్డర్‌కెళ్ళాము. బిన్‌లో ఈ యొక్క జేమీటర్ ఒక కమాండ్ రాసాం. జేమీటర్ అనేది హ్మ్. ఇక్కడ మనకుంది జేమీటర్ మీరు బాగా గమనిస్తే అవునవును. కరెక్టే. ఇక్కడ జేమీటర్ అని ఉంటుందండి. ఏడా మీకు చూడండి. ఇక్కడ ఉందా అండి? ఆ! చూడండి ఉంది. విండోస్ బ్యాచ్ ఫైల్. అవును. ఉంది. విండోస్ ఆ! బ్యాచ్ ఫైల్. మనం ఓపెన్ చేసుకునేది ఇదే జేమీటర్ యాక్చువల్‌గా అయితే. ఆ! ఆ! జేమీటర్ స్పేస్ ఆ! హైఫన్ ఎన్. ఆ! ఇట్ మీన్స్ నాన్ జీరో చేయాలంటే జేమీటర్ స్క్రిప్ట్‌ని ఈ కమాండ్ హైఫన్ ఎన్ ఆ! స్పేస్ హైఫన్ టీ. ఇట్ మీన్స్ జేమీటర్ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి పుల్ చేస్తున్నాం ఆ పాత్ ఆ! ఓకే. అలాంగ్ ఓకే. విత్ ఆ! జేమీటర్ స్క్రిప్ట్. ఆ! ఆ! ఓకేనా? ఓకే. ఫర్ ఆ! ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మీరు గాని ఇందాక మనం జేమీటర్‌లో ఈ జేడీఎల్ ఫైల్స్ హ్మ్. క్రియేట్ చేసాం కదా! ముందుగానే మనం. హ్మ్. క్రియేట్ చేసాం కదండీ! చూడండి అగ్రిగేట్ రిపోర్ట్ మన ఒక రిజల్ట్స్ ఫైల్ కోసం అవును. ముందుగానే కరెక్ట్. క్రియేట్ చేసి ఆ! సేవ్ చేసి పెట్టాను. ఆ! ఇన్ ఆ! కేస్ మీరిక్కడ సేవ్ చేయకుండా ఉండి ఉంటే, హ్మ్. ఇక్కడ సేవ్ చేయకుండా ఉండుంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కూడా డైరెక్ట్‌గా సేవ్ చేయొచ్చండి. ఓహ్! ప్రస్తుతానికి ఇక్కడ ఓకే. నేను సేవ్ ఓకే. చేయను కాబట్టి ఏమి లేదు. అదా ఆ! ఓకే. ఒకవేళ మనకు రిజల్ట్స్ కావాలంటే ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్. ఫస్ట్ కాపీ చేసుకుందాం. మీకు నోట్‌ప్యాడ్‌లో పెట్టి ప్రస్తుతానికి ఇదే చేస్తాము. ఇక్కడ చూడండి కనిపిస్తుందా ఇది? ఆ! కనిపిస్తుందండి. ఇది కమాండ్. హ్మ్. హ్మ్. జేమీటర్ హైఫన్ ఎన్ హైఫన్ టీ స్క్రిప్ట్ పాత్. ఒకవేళ నీ స్క్రిప్ట్ రిజల్ట్స్ ఫైల్‌డ్ కావాలంటే స్పేస్ హ్మ్. హ్మ్. హైఫన్ ఎల్. హ్మ్. హైఫన్ ఓహ్! ఎల్. ఓకే. ఆ! ఎందుకంటే హ్మ్. రిజల్ట్స్ క్రియేట్ చేసేదాని కోసం. మళ్ళీ అగైన్ మీకు ఏ హ్మ్. ఫోల్డర్‌లో కావాలో ఆ పాత్ నేను ఎగ్జాంపుల్ పెడతాను. రిజల్ట్స్ ఏ హ్మ్. ఫోల్డర్ హ్మ్. కావాలో పాత్ డాట్ హ్మ్. హ్మ్. పాత్ ప్లస్ చూడండి అది కూడా నేమ్ ఇస్తాం. జేటీఎలా? ఆ! జేటీఎల్ కాదండి రిజల్ట్స్. జేటీఎల్ఏ హ్మ్. రిజల్ట్ డాట్ హ్మ్. జేటీఎల్ ఒక నేమ్ ఇవ్వాలా పాత్‌తో పాటు అలాంగ్ ఆ! విత్. ఆ! అవును. ఫైల్‌కి ఇక్కడ నేమ్ బ్యాక్ ఇవ్వాలి. ఫార్వర్డ్ ఓకే. స్లాష్ ఆల్వేస్ డోంట్ ఫర్గెట్ దిస్. హ్మ్. ఆ! ఆ! ఇది మీరు ఇవ్వాల్సిందండి. ఇది ఇచ్చి తర్వాత హ్మ్. ఎంటర్ చేస్తే స్క్రిప్ట్ రన్ అయిపోయి మీరిచ్చిన డ్యూరేషన్, మీరిచ్చిన యూజర్స్ మొత్తం రన్ అయిపోయి ఈ రిజల్ట్స్ హ్మ్. ఫైల్ ఆ ఫోల్డర్‌లో క్రియేట్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఆ! గాట్ ఇట్. చూడండి కావాలంటే నేను ఆల్రెడీ సేవ్ చేశాను ఇక్కడ. ఈ ఫైల్‌తో హ్మ్. మీకైనా ఉందో చూడండి. శాంపుల్ లోడ్ టెస్ట్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ ఫైల్‌లో ఉందో చూపిస్తాను మీకే. హ్మ్. హ్మ్. ఈడేమైనా ఉందండి శాంపుల్ లోడ్ టెస్ట్ రిజల్ట్స్ అనేది ఎక్కడన్నా? ఆ! లేదు. ఇప్పటికైతే లేదు. లేదు. ఆ! ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ఆ! నేను కాపీ చేసే కాలకే చూడు వెయిట్. ఎంటర్ చేయండి. ఓకే. ఆ! ఇక్కడ చూడండి. క్రియేటింగ్ సమ్మరీ అని ఉంది. ఆ! క్రియేటెడ్ ద ట్రీ సక్సెస్‌ఫుల్లీ యూజింగ్ ఈ ఫోల్డర్‌లో జేమీటర్ ఆ స్క్రిప్ట్ వల్ల ఈ స్క్రిప్ట్‌తో ఇది ఆ! క్రియేట్ అయింది. స్టార్టింగ్ స్టాండ్ ఓకే. అలోన్ టెస్ట్. ఆ! డేటు, టైము, ఎప్పుడు రన్ చేసాం ఐఎస్‌టీ ప్రకారం మనకు మొత్తం చేస్తుంది. టైమ్ ఎపోచ్ ఫార్మాట్ కూడా చేస్తుంది. ఓకే. ఆ! ఆ! మళ్ళేముంది వెయిటింగ్ ఫర్ పాసిబుల్ షట్ డౌన్, స్టాప్ టెస్ట్ నౌ, కీప్ డన్, థ్రెడ్ డంప్, మెసేజ్ ఆన్ పోర్ట్ 4445 మన లాంచబుల్ హ్మ్. ఏంటంటే పోర్ట్ తీసుకుంటది ఆటోమేటిక్‌గా. ఓకే. ఆ! అంటే ఇప్పుడు రన్ అవుతుంది. రన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది కమాండ్ మళ్ళీ ఈ స్టేజ్‌కి వచ్చేస్తుంది ఇక్కడ. ఆ! ఆ! ఓకే. ఆ! రన్ అవుతున్నది. రన్ అయిపోయిన తర్వాత వస్తుంది. చూడండి. హ్మ్. కావాలంటే ఇప్పుడు చూడండి క్రియేట్ అయిపోయింది ఫోల్డర్. ఫోల్డర్ క్రియేట్ అయ్యుంటుందా? ఓకే. ఆ! మొత్తం రన్ అయిపోయిన తర్వాత మనకి ఆ జేటీఎల్ ఫైల్ క్రియేట్ అవుతుందేమో. సారీ ఇక్కడ నేను ఇది రన్ అయిపోయిన తర్వాత క్రియేట్ అయితుంది. అక్కడ కానీ ఆ! నాన్ రిమోట్‌లో ఐఫోన్ ఎల్ ఇచ్చి రిజల్ట్స్ ఫైల్ ఇచ్చుంటే చేసేసి ఉంటుంది. ఆ! అదే. నేను స్క్రిప్ట్ కరెక్టే. ద్వారా చేశాను కాబట్టి అంటిల్ పూర్తయ్యేంత వరకు అది రాదది. ఓహ్! ఓకే. ఓకే. ఆ!
వర్క్ యూజర్ రన్ అవుతుంది. టీ అంటే జేమీటర్ స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఫైల్ పాత్, ఆ స్క్రిప్ట్ అలాంగ్ విత్ దట్. నువ్వు జేమీటర్ మాత్రం ఇచ్చావు కదా, అంతే. బ్యాచ్ ఫైల్ విండోస్ బ్యాచ్ ఫైల్ ఏమో ఇక్కడ ఏమన్నది నీకు? ఇక్కడ నీకు జేమీటర్ పక్కన జేమీటర్ పార్ట్ ఏదైనా బ్యాచ్ ఫైల్ ఉందా? సరే నువ్వు ఓపెన్ చేయి జేమీటర్ ఫాస్ట్. నువ్వు రోజు చూసేదారా? నువ్వు నడుతున్నావా? ఇప్పుడు ఒకవేళ ఇది ఓపెన్ అయిపోవచ్చు కదా. ఏది అది ఓపెన్ అవుతుందా? మనం దీన్ని ఇవ్వలేదా? నువ్వు ఏమి ఇచ్చావు? దీన్ని అప్పా జేమీటర్ ఇవ్వకూడదురా. కమాండ్ రన్ చేసినప్పుడు ఎక్కడ నుంచి తీసుకోలేదా? జేమీటర్ నుంచి రావాలా. ఇది ఇది ఓపెన్ అయ్యేది. మనకు జేమీటర్ ఇన్ని ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. ఇందులో ఏది బ్యాచ్ ఫైల్? దీని లోపల జేమీటర్ చూద్దాం. దీని మామూలు అదే లాజిక్ డైరెక్ట్ గా దీన్ని ఎందుకు తీసుకుంటుంది అది నేను అడుగుతున్నా. కమాండ్ రన్ చేస్తున్నాం, బ్యాచ్ ఫైల్ తీసుకుంటుంది అది. నువ్వు దీని ఉండే కదా, దీని లోపల జేమీటర్ దీని లోపల ఎందుకు ఆ లాజిక్ ఉంటుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్ రన్ అయ్యేదానికి. అది నేను ఎప్పుడు రన్ చేయలే కాబట్టి అడుగుతున్నా. ఇదే నువ్వు రన్ చేయకపోయినా లాజిక్ అర్థం చేసుకోవాలా. ఇప్పుడు నేను చూపిస్తా చూడు, రన్ చేయమంటే నీకు వివరణ ప్రతి ఒక్కటి ఉంటుంది. నువ్వు ఏ రోజు చూడాలి దాని గురించి కూడా. అది వద్దునా, నేను మామూలుగా అడవడం తప్పలేదురా. మనం ఓపెన్ చేసి ఓపెన్ అవుతుందా? నాన్ జేమోడ్ జేమీటర్ అనుకో. ఇది చెప్పలేదా? చూడండి విష్ణు గారు, చెప్పండి చెప్పండి. మనం ఎందుకు నాన్ జేమోడ్ రన్ చేస్తామనేసి మీరు అడగాలి నేను క్వశ్చన్. అంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ వే లాగా అనుకున్నా. ఆల్టర్నేటివ్ వే కాదండి, మనకు జేమీటర్ బాగా వర్క్ అవుతుంది రన్ చేసేదానికి. ఓకేనా? కానీ ఎప్పుడన్నా మోర్ దెన్ 50 యూజర్స్ కానీ లేదా అప్లికేషన్ 25 యూజర్స్ స్టక్ అవుతుంది, ఇబ్బంది ఉందినప్పుడు జేమీటర్ టెస్ట్ ని ఆల్వేస్ నాన్ జే మోడ్ లో ప్రిఫర్ చేయాలండి లో టెస్ట్ అంతా. ఎందుకంటే మనం ఇది మెమరీ కన్జంప్షన్ ఉంటది. మనం పెట్టేది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేది అంటే లోడ్ పెడతాం సర్వర్ పైన. సో ఏమైందంటే ఆటోమేటిక్ గా మనకుండే సిస్టమ్ యొక్క మెమరీని ఎక్కువ కన్జంప్ తీసుకుంటుంది. అందుకనేసి ఆ యొక్క రిసోర్స్ ని, ఆ మెమరీని కొంత కన్జంప్షన్ తగ్గించడానికి కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం నాన్ జే మోడ్. దీన్ని ఈ లింక్ ఆల్రెడీ చదువుకోండి, చదువుకుని ఇదే ఆన్సర్ యాక్చువల్ గా. ఎందుకు పోతాను అంటే మన యొక్క రిసోర్స్ ని యొక్క మెమరీ కన్జంప్షన్ తక్కువ అవడానికి కోసం. అదేవిధంగా వ్యూ రిజల్ట్ ని కూడా మనం డిజబుల్ పెట్టడం, లేకపోతే ఓన్లీ ఎర్రర్స్ మాత్రం తీసుకోవడం మెమరీ కన్జంప్షన్ తగ్గుతుంది. అదే వ్యూ రిజల్ట్ ని ఎప్పుడైతే మీరు ఎర్రర్ మోడ్ కాకుండా నార్మల్ మోడ్ లో మొత్తం తీసుకుంటే ఈ మెమరీ అనేది ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే వ్యూ రిజల్ట్స్ అనే లిజనర్ ఎక్కువ మెమరీ ఆక్యుపై చేస్తుంది యాక్చువల్ గా వైల్ డూయింగ్ లోడ్ టెస్టింగ్. మీకు ఈ లింక్ పంపిస్తాను చూడండి. చూడొచ్చండి ఏదైనా అర్థం కాదండి. దీని కరెస్పాండింగ్ లాగ్ ఫైల్ ఇది రన్ అయ్యేటప్పుడు ఏం వెళ్తోంది, ఏం జరుగుతోంది మనం ఇక్కడ చూడలేము. అదే మనం ఇక్కడ చూడలేము యాక్చువల్ గా. నాన్ జేమోడ్ రన్ అవుతున్నప్పుడు మనం విధంగా అన్ని చూడలేము. కాకపోతే మనం జేమీటర్ లో పుల్ చేసుకోవచ్చు. ఆ జేటీఎల్ ఫైల్ క్రియేట్ అయిపోయింటే మనం పుల్ చేసుకోవచ్చు అండి. అది జేటీఎల్ ఫైల్ క్రియేట్ అయ్యేదానికి ముందే మన లాగ్ లో ఏం జరుగుతుందో చూడలేమా? ఏదైనా స్టక్ అయింటే, ఎక్కడైనా స్టక్ అయింటే తెలియట్లేదు కదా కమాండ్ ప్రాంప్ట్ లో. ఇప్పుడు చూడు, ఇక్కడ అయిపోయింది చూడండి. క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇది నేను క్రియేట్ చేశాను .jtl. ఇది ఏదో ప్రాబ్లం అయినట్టున్నది. మనం క్రియేట్ చేసింది రాంగ్. ఏంది ఈ దీంట్లో తీసుకోదా? సీలో తీసుకోదా? ఏ ఫోల్డర్ తీసుకుంటుంది అంటే ఉండదు. ఎనివే మీకు ఇంకోటి కూడా ట్రై చేస్తాను అండి. -l స్పేస్
రిజల్ట్స్ వచ్చింది చూడండి. నువ్వు ఆర్డర్ చేస్తే ఎందుకు రాలేదా? అదేదో ప్రాబ్లం ఉండదు, దీన్ని సీలో డైరెక్ట్ తీసుకోవట్లేదు. ఎప్పుడు ట్రై చేయాలి నా విషయంలో, ఇది ఫస్ట్ టైం చేయడం వీళ్ళ కోసం. మామూలుగా అయితే ఇప్పుడు ఏ వచ్చిందా? ఫోల్డర్ ఏ ఫోల్డర్ చూడండి, ఇది ఇంతకుముందు లేదు చూడండి, మనం ఇచ్చాం ఇక్కడ గమనించండి. రిజల్ట్స్ 3 చూడండి, .z ఇచ్చామా, మనం ఇచ్చింది ఇప్పుడు క్రియేట్ అని చూడండి ఇక్కడ చూడండి. ఇప్పుడు డేటా 0 ఉన్నది. ఇది ఇంతకుముందు ఉంటే మీ డేటా చూపించేది, ఇప్పుడు 0 ఉంది. ఇది ఒకసారి టెస్ట్ క్లోజ్ అయిపోతే ఇక్కడ ఎంతో ఉంది వస్తుంది డేటా, రిజల్ట్స్ డేటా. ఓకే, రన్ అవునండి సంథింగ్, ఎందుకు ఈ ఆరెంజ్ తరం లేట్ అవుతుంది. సో ఈలోగా ఏం చెప్పచ్చు, ఇది రన్ అవుతానండి. ఇంకో కాన్సెప్ట్ ఏనండి. ఓకే, హలో, వినిపిస్తుందా? ఇది మనం చేయలేము, బట్ థియరిటికల్ పార్ట్ వినండి. ఇది ఇక్కడ ఏడా చేయలేము, కాన్ఫిగరేషన్ కూడా మనకు సెట్ కాదు, ల్యాప్టాప్ అని చెప్పి. మనం ఇది ప్రస్తుతానికి జిఐ మోడ్. జియో అంటే జేమీటర్, నాన్ జిఓ అంటే కమాండ్ ప్రాంప్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరు బై హెడ్ కూడా చేసుకోండి, ఈ విషయంలో అయితే నో ప్రాబ్లం. కమాండ్ బై హెడ్ చేసుకోండి, కానీ ప్రతి కమాండ్కి ఒక మీనింగ్ ఉంటుందండి. మీరు చదవండి ఇక్కడ దీంట్లో లింక్ లో, ఏంది ఎన్ అంటే ఏంది, టీ అంటే ఏంది, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఓకేనా, ఇందాక నేను చెప్పాను, బట్ అలాగా ఇక్కడ చూడండి, జేమీటర్ అయిపోయిన అనేది చూడండి, జేఎంఎక్స్ ఫైల్ ఆన్ ద రన్ నాన్ జే మోడ్, అంటే నాన్ జే మోడ్ రన్ చేసేది జేఎంఎక్స్ ఫైల్ ని హైఫన్ ఎన్ హైఫన్ టీ ఉంటుంది చూడండి. ఇక్కడ హైఫన్ టీ కమాండ్ వచ్చేసి డ్రాప్ ఏ జేఎంఎక్స్ ఫైల్ ఆన్ దిస్ టు లోడ్ ఇన్ ద జిఏ మోడ్. ఈ ఫైల్ చేస్తే ఆ జేమీటర్ ఫైల్ చేసి మనం తీసుకుంటాం వీడికి, యాడికి కమాండ్ పాయింట్ రన్ చేసేదానికి జేఎంఎక్స్ ఫైల్ ని. ఇక్కడ జేమీటర్ స్క్రిప్ట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్స్టెన్షన్ .jmx అని అంటాం. మన మామూలుగా జేఎంఎక్స్ పేరుతో సేవ్ అవుతుంది ఎక్కడ సేవ్ చేసినా. ఇక్కడ కమాండ్స్ ఇచ్చారు కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్ని యూస్ అవ్వవు, మనకి యూజ్ అయ్యేది కొన్ని 2-3 హైపన్ ఎన్, హైపన్ టీ, హైపన్ ఎల్, ఇలాంటివన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి. దీని ఇంకా తక్కువ ఇచ్చినారు మ్యాటర్, ఇంకా వేరే దాంట్లో కూడా చూడండి, నో ప్రాబ్లం. చూద్దాం డిస్ట్రిబ్యూషన్ మోడ్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం నాన్ జే మోడ్, జిఏ మోడ్, టెస్ట్ ఎగ్జిక్యూషన్ చూసాం. ఇదే ఎగ్జిక్యూషన్, ఇదే లో టెస్ట్ అండి. ఇదే లో టెస్ట్ ని మనం ఒక మెషిన్ లో కాకుండా డిస్ట్రిబ్యూషన్ టెస్టింగ్ అంటాం. కాన్సెప్ట్ ఇది జేమీటర్ లో. డిస్ట్రిబ్యూషన్ టెస్టింగ్ అనేది ఒక టాపిక్, ఇట్స్ ఎ బిగ్ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జిక్యూషన్. యూజువల్లీ ఒక జేమీటర్ లో మనం ఒక మెషిన్, మన విండోస్ మెషిన్ సంథింగ్, నాకు వచ్చేసి 16 GB ర్యామ్, 512 GB రోమ్, 64-bit ఆపరేటింగ్ సిస్టమ్, ఇవన్నీ కోర్ ప్రాసెసర్ i3 i5 ఏదో ఒకటి ఉన్నది, అవునా. విత్ దిస్ కాన్ఫిగరేషన్ ఈ మెషిన్ లో ఈ కాన్ఫిగరేషన్ తో జేమీటర్ తో ఒక జేమీటర్ నేను ఎన్ని యూజర్లు మాక్సిమం రన్ చేయగలుగుతాను అనే క్వశ్చన్ అడతారు మోస్ట్. ఈ డిపెండ్స్ ఆన్ రోమ్ బట్టి మనం చేయగలుగుతాం, మన సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ దీన్ని బట్టి. మాక్సిమం కొన్ని జేమీటర్ లో ఒక మెషిన్ లో 150 నుంచి 250 రన్ చేయొచ్చండి. 150 to 250 users we can able to run the load test in single machine. అది కూడా కాన్ఫిగరేషన్ ఫైల్ చెక్ చేయాలి, ఫ్రీ స్పేస్ ఎంత ఉంది మెషిన్ లో, అది సపోర్ట్ చేస్తుందా లేదా, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం దాన్ని బట్టి చేస్తాం యాక్చువల్ అయితే. ఓకేనా. ఇప్పుడు అలా కాకుండా నాకు 1000 యూజర్లు రన్ చేయాలండి, 1000 కాదు, ఉదాహరణకి 5000 యూజర్స్ లోడ్ టెస్ట్ చేయమంటున్నారు. మెషిన్ లో ఒక జేమీటర్ ఉంటుంది, అవునా. ఒక స్క్రిప్ట్ ని ఒకే దాంట్లో రన్ చేయగలుగుతామా? ఒక స్క్రిప్ట్ ని ఒకే దాంట్లోనా? ఇప్పుడు జేమీటర్ ఇక్కడ ఓపెన్ చేశానండి, ఇక్కడ జేమీటర్ ఫైల్ ఫుల్ చేశాను. ఒక స్క్రిప్ట్ ఇప్పుడు నేనైతే 5 యూజర్లో రన్ చేయాలా? ఒక మెషిన్ ఇందాక నేను చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్పరా, కొంచెం కన్ఫ్యూజన్. ఎన్ని యూజర్స్ రన్ చేయగలచ్చు అని చెప్పాను. 500 యూజర్స్ దాకా రన్ చేయొచ్చా? మీరు సరిగా నెట్ ఏదో ఏం తెలియదు. 150 to 250 అనేది మనం యూజ్ చేయొచ్చు. అది కూడా ఆ యొక్క స్క్రిప్ట్ ఫ్లో అనేది, పేజ్ అనేది హ్యూజ్ లేకుండా కొంచెం నార్మల్ గా ఉంటే 250 దాకా మాక్సిమం ట్రై చేయొచ్చు. ఓకేనా, ఒక్క మెషిన్ లో, సింగిల్ మెషిన్ లో.
సింగిల్ మిషన్ లో. ఇప్పుడు క్లయింట్ అడుగుతున్నాడు సింగిల్ మెషిన్ అంటే ఇప్పుడు యూజ్ చేస్తున్నదా ఇదంతా ఒక ల్యాప్టాప్ అండి, ఒక మెషిన్ ఇది. ఓకే, అట్లా అంటారా? ఓకే ఓకే. నాకు ఒక మెషిన్ అంటే నేనేం ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి. ఒక మెషిన్ అంటే మీరేమనుకుంటున్నారు? అంటే నేను మల్టిపుల్ జేమీటర్ ఇన్స్టెన్సెస్ ని ఒక మిషన్ లోనే లేదు ఓపెన్ అట్లా చేయొచ్చు చేయలేం కదా. కదా. ఇప్పుడు నా దాంట్లో ఒకేసారి ఇక్కడ ఒక స్క్రిప్ట్ అనుకో, నేను 5,000 పెట్టాలా, అర్థమైందా? ఓకే. ఒక స్క్రిప్ట్ 5,000 పెట్టాలా, పాసిబుల్ అవుతుంది 5,000? 5,000 ఓకే, పాసిబుల్ అవ్వదు. నేనేమనుకున్నానంటే ఈ 5,000 నెంబర్ ఆఫ్ యూజర్స్ ని మల్టిపుల్ జేమీటర్ ఇన్స్టెన్సెస్ ని ఒకే సిస్టమ్ లో డిస్ట్రిబ్యూట్ చేసి చేయకూడదండి, ఆ విధంగా చేయకూడదు. నీకు ఒకే దాంట్లో అలా జేమీటర్ ఎన్నిసార్లు పోతే అనుకున్నాను. స్కిప్ అయిపోతుంది. మీరు ఓకే, అలా బాగా అనుకున్నాను గమనించండి. నేను. ఇప్పుడు మీకు టాస్క్ మేనేజర్ చూపిస్తాను చూడండి. ఈవెన్ మన దాంట్లో ఓకే. టాస్క్ మేనేజర్ మీకు తెలిసే ఉంటుంది. హ్మ్. నాట్ ఓన్లీ ఏం రన్ అవుతున్నాయి బ్యాక్ ఎండ్ అవే కాదు, మనకు దాంతో పాటు కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, సిపియు, మెమొరీ, డిస్క్, అవును, కరెక్టే. నెట్వర్క్, ఇవన్నీ ఉంది. అవుట్ ఆఫ్ అవును. దీంట్లో నేను జేమీటర్ 2 ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా అవును. వస్తుంది. జేమీటర్ కాదండి. అవును, అది రాదు. ఇది ఇన్స్టెన్స్ కదా, జావా ఇన్స్టెన్స్ కాబట్టి ఇలానే వస్తుంది. ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ చూడండి, ఏది ఎక్కువ తీసుకోండి ఇక్కడ, అవుట్ ఆఫ్ క్రోమ్ తప్ప మిగతా ఏం తీసుకోండి చూడండి. ఇది రన్ అవుతుంది, మనం రన్ చేస్తాం ఇది నాన్ జీమోడ్ లో, ఓకేనా? అవును. ఇది ఎంటీగా ఉండాలి, అంటే జస్ట్ ఓపెన్ చేయడానికి కూడా మినిమం ఇంత ఎంబీ తీసుకున్నది, అర్థం అవుతుందా? ఓకే ఓకే, అర్థమైంది. రోమ్ లో తీసుకోదు, మన ర్యామ్ నుంచి ఆక్యుపై చేస్తుంది సాఫ్ట్వేర్ అనేది, అవునా కదా? అవును, కరెక్ట్. ఇప్పుడు ఆలోచించండి, మీరు మల్టిపుల్ ఇన్స్టెన్స్ కూడా ఓపెన్ చేసుకోండి జేమీటర్. ఒకవేళ ఒక్కో దాంట్లో 500 అని పెట్టండి, 10 జేమీటర్లు ఓపెన్ చేయండి. మీరు మీ మెచ్యూర్ ఎంత కాన్ఫిగరేషన్ ఉంది, ఎంత ఫీజ్ అయిపోయింది, ఎలా రన్ చేయగలుగుతారు? హ్యాంగ్ అయిపోతే మధ్యలో ఓకే ఓకే. మీకు రిజల్ట్స్ రాకుండా క్రాష్ అయిపోతే కరెక్ట్. అవును, ఆల్ ఇన్స్టెన్సెస్ అట్ వన్ ప్రతిదీ షాట్ కూడా. ఇంత సిపియు అని, ఇంత మెమరీ అనేది, ఇంత డిస్క్ అనేది ఖచ్చితంగా ఆక్యుపై చేస్తుందండి. దీంట్లో మీకు ఓకే. పర్ఫార్మెన్స్ ఉంటుంది చూడండి ఇక్కడ. ఓకే. పర్ఫార్మెన్స్ లో సిపియు, మెమరీ, గ్రాఫులు మొత్తం చూడొచ్చు. నువ్వు ఏదైనా హ్మ్. అనేది ఇదేంటో లోకల్ మెచ్చింది, మనం హ్మ్. ఇచ్చింది. హ్మ్. ఈ యొక్క ల్యాప్టాప్ ది కాన్ఫిగరేషన్ ఉన్నదాన్ని మనకు హ్మ్. చూపించేది ఇది. హ్మ్. ఇదే విధంగా సర్వర్ సైడ్ అన్నీ ఉంటాయి, హ్మ్. ఓకేనా? చూడండి ఇప్పుడు రన్ అయిపోయింది. ఓకే, ఎనీవే రిజల్ట్స్ మన లాస్ట్ ఫుల్ చేద్దాం. లెట్ మీ కంప్లీట్ మై కాన్సెప్ట్. ఓకే, సో మనం ఒక మెషిన్ ని ఒక జేమీటర్ లో ఒకే ఇన్స్టెన్స్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా? ఇప్పుడు ఒక మెషిన్ అనేది 150 to 250 యూజర్స్ మనం రన్ చేయగలిగితే, నేను ఇప్పుడు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2000 యూజర్స్ అనేది నేను రన్ చేయాలా? అప్పుడు నాకు ఇలాంటి మెషిన్స్ ఎన్ని అవసరం అవుతాయి, లేకపోతే ఈ మెషిన్ లో రన్ చేయగలుగుతానా? ఓకే, రన్ చేయలేరు. ఇప్పుడు దీని ప్రకారం 150-200 అంటే ఒక మిషన్‌లో రన్ చేయరు. మల్టిపుల్ మిషన్స్ కావాల్సొస్తుంది అప్పుడు. మన మల్టిపుల్ మెషిన్స్ అనేది కావాలా, అవునా కాదా? కరెక్ట్. రైట్. అవును. దాన్ని మన ఇక్కడ ఏమంటారంటే కాన్సెప్ట్ పేరు జేమీటర్ డిస్ట్రిబ్యూటెడ్ టెస్టింగ్, డిస్ట్రిబ్యూషన్ మెథడ్, ఓకేనా? ఓకే. అర్థమైంది. ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇదే కాన్సెప్ట్. ఒక మెషిన్ లో ఎక్కువ రన్ చేయని ఎడలా అదే కాన్ఫిగరేషన్ ఉన్న మెషిన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెషిన్ తీసుకొని ఒక మెషిన్ నుంచి డిఫరెంట్ మెషిన్లకి లోడ్ ని పంపించడమే ఈ యొక్క డిస్ట్రిబ్యూటెడ్ కాన్సెప్ట్ అండి, ఓకే. ఓకే, అర్థమైంది. ఓకేనా? ఇది కొంచెం సంథింగ్ సిమిలర్ టు వర్క్ లోడ్ ప్యాటర్న్ ఉంది కదా, అది విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ యూజర్స్ డివైడింగ్ టు ద ట్రాన్సాక్షన్స్ లెవెల్‌లో మనం డివైడ్ చేస్తాము. అది అది కూడా అట్టుంటుందండి, దానికి దీనికి సంబంధం ఉండదు. ఇది మనం వచ్చేసి రన్ చేయాలని మాత్రం అని చెప్పేది నేను. అదే మీరు అర్థమైంది. చెప్పేది అది కూడా. వర్క్‌లోడ్ మోడల్ అనేది, డిపెండ్స్ అది ప్రొడక్షన్ వాల్యూమ్ యాక్చువల్‌గా. ఏ స్క్రిప్ట్‌కి డిస్ట్రిబ్యూట్ ఎన్ని వాల్యూ చేస్తాం కదా పెట్టాలా, అక్కడ ఎంత కూడా. ఇంటెంట్ పెట్టాలా, ఎంత పేసింగ్ పెట్టాలా, ఓకేనా? ఎంత ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం మెయింటైన్ చేయాలా, ఓకేనా? ఆ లెవెల్‌లో ఉంటదది. ఎంత థింక్ టైము, ఎంత పేసింగ్, ఎంతసేపు రన్ చేయాలా, పేజ్ రెస్పాన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లోడ్ మోడలింగ్. బట్ హియర్ ద కాన్సెప్ట్ అది ఈస్ కూడా లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు డిస్ట్రిబ్యూషన్. కదండీ! అక్కడ కూడా నంబర్ ఆఫ్ అదొచ్చేసి యూజర్స్‌ని. నంబర్ ఆ! ఆఫ్ యూజర్‌లు టు డిస్ట్రిబ్యూట్ ద నంబర్ ఆఫ్ యూజర్స్ అమాంగ్ ఆల్ ద సినారియోస్ అంటే నాట్ ఈక్వల్. అదే నాట్ ఈక్వల్, అది అర్థమైంది. నేననేది It depends on విత్ production volume. It's your requirement and the ఓకే. priority, high priority, low priority, medium. Here the ఓకే. concept is while doing load testing, you are distributing load from one machine to not one machine. It's a master concept, master to slave. కరెక్ట్. ఓకే. మాస్టర్ అనేది నేను అనుకోండి, స్లేవ్ అనేది నువ్వు ఇంకో స్టూడెంట్ మీ ముగ్గురు.
నా నుంచి లోడ్ అనేది మీకు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాను సరే సమానంగా. మీరు ఇందులో ఇంత రన్ అవ్వండి, మీరు ఇందులో ఇంత రన్ అవ్వండి, నేను ఇంత రన్ అవుతాను అనేసి. ఓకే. క్లియర్? ఓకే అండి. ఇప్పుడు నేననేది ఏంటంటే, ఇప్పుడు మాస్టర్ నుంచి మల్టిపుల్ స్లేవ్స్‌కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా! యెస్. ఇప్పుడు ఇఫ్ ఎనీ ఆఫ్ ద స్లేవ్ గోస్ డౌన్ అని అనుకోండి. అప్పుడు అది మళ్ళా ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ యాక్టివ్ స్లేవ్‌కి వెళ్ళిపోతుందా? తీసుకోదండి. లేకపోతే అది తీసుకోదు. ఓహ్! ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఆ! సర్వర్. మీరు సర్వర్ లాగా అనుకుంటున్నారు. సర్వర్ ఎలా కాన్ఫిగర్ చేసుంటారంటే వెబ్ సర్వర్ నుంచి యాప్ సర్వర్ పోయేటప్పుడు మనకు ఆ! మే లోడ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటది. లోడ్ బ్యాలెన్సర్. అవును. ఆ లోడ్ అవును. బ్యాలెన్స్ అదే. ఎవరికొచ్చిందంటే క్లస్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది అక్కడ లోడ్ బ్యాలెన్స్ దగ్గర. క్లస్టర్‌కి లోడ్ బ్యాలెన్స్‌కి సర్వర్‌కి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనేది ఉంటది. కరెక్ట్. ఓకేనా? అవును. ఫర్ ఎగ్జాంపుల్ నేను 500 నిమిషాలు రన్ చేస్తున్నాను. ఒక సర్వర్ 3 సర్వర్‌లు ఉన్నాయనుకుందాం. ఓకేనా? ఒక్కొక్క సర్వర్‌లో 33.33% రన్ అవుతున్నది. ఇప్పుడు ఒక సర్వర్ ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ సర్వర్. అప్పుడేమైతుంది ఆటోమేటిక్‌గా ఆల్రెడీ ఆ విధంగా కాన్ఫిగర్ చేసుంటారు. ఇన్ కేస్ ఫస్ట్ సర్వర్‌లో లోడ్ ఫెయిల్ అయిపోతే, సర్వర్ షట్ డౌన్ అయిపోతే, క్రాష్ అయిపోతే ఆ లోడ్‌ని ఇమ్మీడియేట్‌గా సెకండ్ సర్వర్ పికప్ చేసుకోవాలనేసి. ఓకే. ఓకేనా? ఆ విధంగా ఉంటుంది కాన్సెప్ట్ అక్కడ. బట్ ఇక్కడ నాట్ లైక్ దట్. ఓకేనా? ఓకే అండి. ఒకసారి ఓకే అండి. అంటే ఆ టెస్ట్ ఫెయిల్ అయిపోయిందని అర్థంగా. ఓకే. యాక్చువల్‌గా కఫ్కా క్లస్టర్స్ అని మెయింటైన్ చేస్తాం కదా! సో, అక్కడ మాస్టర్ స్లేవ్ కాన్సెప్ట్ 1 నోడ్ డౌన్ అయితే ఇంకొక నోడ్ యాక్టివేట్ అయిపోయి అక్కడికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో, ఇక్కడ ఫెయిల్ ఇప్పుడు అయితే అలాంటి ఫెయిల్ టెస్ట్ కూడా అయినట్టే. ఉన్నదండి. ఫెయిల్యూర్ టెస్టింగ్ ఓహ్! అనేసి లేకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి. యాక్చువల్‌గా ఒక సర్వర్ రన్ అవుతున్నప్పుడు ఒక సర్వర్‌ని డౌన్ చేస్తారు. మనమే డౌన్ చేస్తాం. ఓకే. ఓకే. యూజర్స్ ఉండేది ఇంకో సర్వర్ అది కూడా పర్మనెంట్ చేస్తారు కొన్ని కంపెనీలో. ఎలా అంటే వాళ్ళ 5 సర్వర్‌లు ఉన్నాయి. ఒక లోడ్ టెస్ట్ చేయాలా? ఏ విధంగా మన పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది లోడ్ టెస్ట్ స్టార్ట్ చేస్తారు. సర్వర్ టీమ్ అనేది ఏం చేస్తారంటే ఆఫ్టర్ 5 మినిట్స్ ఆఫ్టర్ 10 మినిట్స్ దే విల్ షట్ డౌన్ వన్ సర్వర్. ఒక సర్వర్‌ని డౌన్ చేసేస్తారు వాళ్ళే. దే విల్ బ్రింగ్ ఇట్ డౌన్ ఓకే. and the users will go to other server automatically to whether ఓకే. the users will pick up or not. ఆ యూజర్స్ ని ఓకే. డౌన్ అయిపోయిన సర్వర్ నుంచి పిక్ చేసుకొని రన్ అవుతుందో అనేది ఇట్స్ ఫెయిల్యూర్ టెస్టింగ్ సంథింగ్. హ్మ్. హ్మ్. ఇవి చాలా ఓకే. రకాలు ఉన్నాయి చేయడానికి. అవును. ఇంటిగ్రేషన్ అనేసి అర్థమైంది. మనకు ఎన్నో ఉన్నాయి. ఓకే అండి. ఓకే. అర్థమైంది. సో ఫెయిల్యూర్ టెస్టింగ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఎందుకు వస్తుందంటే ఇప్పుడు హ్మ్. ఆల్రెడీ నేను వాట్సాప్‌లో మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? హ్మ్. నాకేముంది హ్మ్. చాటింగు, స్టేటసు నార్మల్ కాల్స్ ఉన్నాయి. వాయిస్ కాల్స్. ఓకేనా? హ్మ్. ఇప్పుడు హ్మ్. నాకు స్టేటస్, వాయిస్ కాల్స్ మెసేజ్ చేయడానికి ఉన్నది. ఇప్పుడు నేను హ్మ్. హ్మ్. ప్రెజెంట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ టెస్టింగ్స్‌కి స్క్రిప్ట్ డెవలప్ చేసింది. ఈ ఫీచర్స్‌తో నేను యాప్‌తో డెవలప్ చేశాను. రేపు హ్మ్. డెవలపరు 3 నెలల తర్వాత వీడియో కాల్‌ని యాడ్ చేశాడండి. ఫీచర్‌ని. హ్మ్. 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 వీడియో కాల్‌ని ఒక ఫీచర్ యాడ్ చేశాడు వాట్సాప్‌లో. ఇప్పుడు హ్మ్. నేను కొత్త స్క్రిప్ట్ డెవలప్ చేయకూడదు. హ్మ్. ఇప్పుడు ఆటోమేటిక్‌గా కొత్త స్క్రిప్ట్ డెవలప్ చేస్తే ఒక రిక్వెస్ట్ కొత్తగొచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. హ్మ్. హ్మ్. అవునా కాదా? వీడియో అవును. సంబంధించి ఆ ఫీచర్ రిక్వెస్ట్‌లు వస్తాయి కదా! కొన్ని. అవును. కరెక్టే. ఇక్కడ నేను ఇప్పుడు దాన్ని కొత్త కొత్త స్క్రిప్ట్‌ని డెవలప్ చేయకూడదు. ఓల్డ్ స్క్రిప్ట్‌లే రన్ హ్మ్. చేయాలా. ఆ! ఓల్డ్ స్క్రిప్ట్‌లు రన్ చేసినప్పుడు కొత్త ఫీచర్. కొత్త ఫీచర్ హ్మ్. వచ్చినప్పుడు హ్మ్. ఎగ్జిస్టింగ్ ఫీచర్స్‌తోనే స్క్రిప్ట్‌లు రన్ అయితే ఏదైనా ఇంపాక్ట్ ఉందా? న్యూ ఫీచర్‌తో హ్మ్. దీనికి? హ్మ్. దానికోసం ఈ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అనేది చేస్తారండి. హ్మ్. హ్మ్. రిగ్రెషన్, ఓకే. ఇంటిగ్రేషన్ పేర్లు వినే ఉంటారు. అవును. విన్నాను. నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. ఆ రిగ్రెషన్ టెస్టింగ్ అని ఈ కాన్సెప్ట్ యాక్చువల్‌గా. హ్మ్. ఇప్పుడేమైతుంది న్యూ ఫీచర్ ఉన్నప్పుడు ఓల్డ్ ఫీచర్‌కే రన్ చేసినప్పుడు ఇంపాక్ట్ ఏమైనా ఉందా? దానివల్ల కొత్త హ్మ్. ఫీచర్ వల్ల హ్మ్. అనేది కరెక్టే. కూడా అవును. చేస్తాం యాక్చువల్‌గా. హ్మ్. బట్ ఇట్స్ నాట్ 100% కొన్ని హ్మ్. ప్రాజెక్ట్స్‌లో చేయిస్తారు. వాళ్ళ అవసరం కొద్దీ. ఓకే. ఓకే. హ్మ్. ఎవరా సీసన్ ఇక్కడ ఆడా? ఆ! ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అని చెప్పారు. అదే వాళ్ళు సీజన్ ఏమంటారు మంది మాట్లాడాను వచ్చేయాలా అంటే అండే సీజన్ బందీలో ఉన్నారు కదా కొప్పరస్తులు అంటే అందుకే కదా మా ఏం పోస్టులు పెట్టలేదు గ్రూప్లో ఇదో మా పెద్దదాన్ని పెడుతుంటాడు కుదురు తెచ్చుకున్నామని వాళ్ళ మామయ్య మొన్న ఏదో అరుస్తున్నాడు అక్కడ కూడా చూసాను మా వచ్చాడికి తర్వాత మా కదా ఆయన మాట్లాడుతున్నాడు ఇది ఆలోచించింది చేసింది వాళ్ళే అనేసి చూసాను అనుకుంటున్నాను
మధ్యస్థం కోసం పోయింటాడు. ముందు రోజు నేను 2 రోజులు అడిగినా అంటే ఇక్కడ పంజాబీలో ఇక్కడ మా అత్త కూడా చెప్పింది సిస్టమ్తో అదే ఈ విషయంలోనే మారడానికి అడిగినా అంట. మేబీ మధ్యస్థం కోసం పోయింటా అంట. తర్వాత వీళ్ళందరూ ఎంత చదువుకుంటాడో మనకు తెలియదు కదా. కానీ అంత ఈయన అట్ట ఇది కాదండి. నేను యాక్చువల్ 100 సార్లు ఒప్పుకుంటా, ఆయన స్వార్థాన్ని ఆయన చెప్తారనే ఒరే చంపే టైంలో ఆయన ఖచ్చితంగా ఉన్నాడు. చెప్పేది నువ్వు ఒకళ్ళు చంపుతాను కూడా ఆయన మనసు బుద్ధి పడదు. అలాంటి వ్యక్తి కాదు. మరి క్యాస్ట్ ఫీల్ 100% చెప్పు, 100 కలవడం చెప్పు, ఒప్పుకుంటా. ఇట్ట పని ఇప్పుడు ఏ రోజు ఆయన చేయను. మధువుడు కోపంలో చెప్పినట్టు ఆయన అట్ట పని చేయండి. మాట్లాడదానికి ఖచ్చితంగా తెలుసుంటారు. వాళ్ళు నమ్మించాలనేసి వీళ్ళందరూ గోపిని శశిని వాళ్ళందరూ కూడా వచ్చి కొంచెం నా అయిపోయిన జరిగి కొంటారు అనేసి కూడా నమ్మించేస్తున్నారు. మేబీ చెప్పలేదు. ఎనివే మనకెందుకులేవనే. విష్ణు గారు ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూషన్ టెస్టింగ్ చూడండి ఒకసారి. In JMeter helps to scale up the capacity of JMeter to generate the desired number of threads. It means users to perform the load test. అర్థమైందా? The distributed tester follows the master slave architecture. ఓకేనా? ఈ లెవెల్లో రన్ అవుతుంది RMA కన్వర్జేషన్ తో JMeter అనేది మనం మాస్టర్ స్లేవ్. ఇక్కడ ఇచ్చేటువంటి బాగా టిపికల్ ఆర్కిటెక్చర్ అనేది క్లియర్ ఇచ్చారు. ఇది మాస్టర్ మెషిన్. ఇవి స్లేవ్ 1, స్లేవ్ 2, స్లేవ్ 3. అంటే ప్రతి మెషిన్కి IP ఉంటుందండి. ఎలా చేస్తామంటే ద ప్రాసెస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే మనకు ప్రయారిటీ అనేది వాళ్ళు మనకు ఈ 4 మెషిన్ లెక్క, అంటే 4 కాదు, మీకు ఎన్ని మెషిన్ రిక్వైర్మెంట్ అవుతాయో ఆ రిక్వైర్మెంట్ తగ్గినట్టుగా ఎన్ని మెషిన్లు అవన్నీ కూడా ఐపీస్, ఆ యొక్క మెషిన్ ఐపీస్ మీరు కలెక్ట్ చేసుకోవాలా. ఐపీ అంటే కొత్త ఐపీ కాదండి. యాక్చువల్లీ ఇదే మెషిన్ లాగా అది కూడా ఐపీ ఇచ్చినే. మీ రిమోట్ ఉంటుంది కదా, మనం కనెక్ట్ అవుతా తెలుసు కదా, రిమోట్ డెస్క్టాప్ ఐపీ విత్ ద పోర్ట్. దాని లాగిన్ అవుతాండి. దాని లాగిన్ ఆ మెషిన్ లో కూడా కాన్ఫిగర్ చేస్తాం. యాక్చువల్ గా ఊరికే చేయమండి. బాగా అర్థం చేసుకోండి. ఒక 5 స్టెప్స్ ఎగ్జాక్ట్ గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కలెక్ట్ ద ఐపీస్. ఓకేనా? ఐపీ తీసుకున్న తర్వాత JMeter లో ఒక చోట ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఎక్కడ ఐపీలు యాడ్ చేస్తామంటే మీకు చెప్పాను నేను ఏమన్నా, ఐ డోంట్ నో, చెప్పలేదండి. లేదు ఇది అంటే యాడ్ చేయడం అని చెప్పాను అనుకుంటున్నాడా. మనకు JMeter లో ప్రాపర్టీస్ ఫైల్ ఉంటుందండి. JMeter డాట్ ప్రాపర్టీస్ ఫైల్. ఇక్కడ ఎన్నో ఫైల్స్ ఉన్నాయి కదా, ఒక్కో పర్పస్ ఒకటి రావచ్చు సిచ్యువేషన్ తగ్గట్టుగా. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ టెస్టింగ్ కి చూడండి, JMeter డాట్ ప్రాపర్టీస్ ఫైల్. ఓకేనా? దీన్ని ఓపెన్ నోట్ ప్యాడ్ ప్లస్ అయినా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఈ విధంగా వస్తుంది. ఫైండ్ రిమోట్ సెర్చ్ చేయండి. చూడండి, ఇది కాదు చాలా వస్తాయి, బట్ నేను ఒక చోట చెప్తాను. ఇక్కడ చూడండి, రిమోట్ హోస్ట్ హైపన్ కామా డీలిమిటెడ్ ఉన్నదా, ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ రిమోట్ హోస్ట్ అనేది ఇక్కడ హోస్ట్. ఇది యాక్చువల్గా 127.0.0.1 అనేది లోకల్ మెషిన్ అండి. యాక్చువల్ గా లోకల్ హోస్ట్ అన్నా ఆర్ 127. ఈ ఐపీ అన్నా రెండు ఒకటే యాక్చువల్ అయితే. ఈ ప్లేస్ లో మీరు ఇచ్చిన ఐపీని కామా ఐపీలు ఎట్లుంటాయండి, 192.68.something 23.5 ఫర్ ఎగ్జాంపుల్. ఆ విధంగా మీరు ఎన్ని మెచ్చులు ఉంటాయి అన్ని మెచ్చులు కామా 192.168.10.53 ఫర్ ఈ విధంగా ఎగ్జాంపుల్ పెడతానండి. ఈ విధంగా పెట్టి సేవ్ చేయండి. ఇది పోర్ట్ అక్కర్లేదా? పోర్ట్ ఏం అవసరం లేదు. ఓన్లీ ఐపీస్ కామా పెట్టి యాడ్ చేసి క్లోజ్ చేయండి. ఓకే అండి. క్లోజ్ చేశారు. నెక్స్ట్ మీరేం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ JMeter ఓపెన్ చేస్తామండి. ఇప్పుడు మనం ఇందాక గమనించండి, ఇక్కడ రన్ ఆప్షన్ పైన రన్ ఆప్షన్, ఇందులో ఇక్కడ ఇక్కడ ఒకటే ఉంది. దీంట్లో ఇంకొకటి వస్తుంది చూడండి పక్కన. అవును, లోకల్ ఉంది. ఇప్పుడు JMeter ఓపెన్ చేస్తాము.
అపాచీ జేమీటర్ కదా. కమాండ్ ప్రాంప్ట్ కూడా ఓపెన్ అవుతుందండి జేమీటర్, అందుకే జేమీటర్ ఆ, వర్క్ ఆ. అయ్యేది. ఇక్కడ చూడండి ఉమ్. ఒకసారి, ఎన్ని ఇప్పుడు 3 ఉన్నాయండి? వచ్చాయి. 3 మనం వచ్చాయి. ఏమైతే యాడ్ చేసామో అవన్నీ ఇక్కడికి వచ్చేసాయి. అవును, ఓకే, కరెక్ట్. ఫస్ట్ స్టెప్ ఓవర్. We have to collect ఓకే. the IP from the developer team or whoever project team, and we need to add the in the JMeter properties file where hosts. Okay, one step over. సెకండ్ స్టెప్, మీరు ఏ స్క్రిప్ట్ అయితే కాన్ఫిగర్ చేయాలనుకుంటున్నారో డిస్ట్రిబ్యూటింగ్ కి, ఆ స్క్రిప్ట్ ని ప్రాపర్ గా మాస్టర్ మెషిన్ లో కాన్ఫిగర్ చేయాలి. ఓకే. ఓకేనా. థర్డ్ స్టెప్, మాస్టర్ మెషిన్ లో మీరు ఏవైతే యూజ్ చేస్తున్నారో ఇదే విధంగా ఈ మెషిన్ అనేది డిఫరెంట్ గా ఉండకూడదండి. మీకు వాళ్ళు ఇచ్చేది మేము మోస్ట్లీ AWS మెషిన్ ఇస్తారు, ఒకే రకమైన కాన్ఫిగరేషన్ ఇస్తారు. ఓకే. ఓకేనా. మాస్టర్ స్లేవ్ అంతా ఒకే విధంగా ఉంటాయి, అండ్ ఒకే కాన్ఫిగరేషన్ తో ఒకే విండోస్ అట్టే ఉంటుందండి. ఓకే. మీరేం చేయాలంటే మాస్టర్ మెషిన్ లో ఉన్నట్టే అదే జేమీటర్ వర్షన్, అదే జావా వర్షన్, అదే యొక్క జేమీటర్ స్క్రిప్ట్, ఒకవేళ సిఎస్సి ఫైల్ ఉంటే ఇవన్నిటిని కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఫోల్డర్ లో, ఇక్కడ మాస్టర్ మెషిన్ లో ఏ ఫోల్డర్ లో మెయింటైన్ చేస్తున్నారో, సి అయితే సి, డి అయితే డి ఎక్కడ మెయింటైన్ చేస్తున్నారో అదే విధంగా రిమైనింగ్ స్లేవ్ మెషిన్ లో కూడా కాపీ చేసి అన్ని యూజ్ చేయాలి. మీరు అదే విధంగా మెయింటైన్ చేయాలా. ఓకే. ఓకే. సేమ్ పాత్ లో మనం మెయింటైన్ చేయాలి. లేకపోతే మెయింటైన్ చేయకపోతే ఇట్ వోంట్ వర్క్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఓకే, అర్థమైందండి. సి లోనే మీరు సేవ్ చేసుకోండి, ఫోల్డర్ క్రియేట్ చేసి సంథింగ్. ఓకే. అన్ని మెషిన్లో ఒకే విధంగా ఉండాలా. ఓకేనా. అది తర్వాత అడగండి. అంటే అంటే ఏదైనా ఇష్యూ వస్తుందా అండి ఇప్పుడు వేరే వేరే లొకేషన్స్ లో వేరే వేరే మిషన్స్ లో సేవ్ చేస్తే? ఇష్యూ రావచ్చండి. ఓకే. ఓకే. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఓకే. మళ్ళీ వచ్చేసి మనం డిస్ట్రిబ్యూషన్ టెస్టింగ్ చేస్తున్నాం కదా, యూజర్లు అనేది ఎలా ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 యూజర్లు చేస్తున్నాను, 1000 యూజర్లు లోడ్ టెస్ట్ చేయాలా, నా దగ్గర 4 మెషిన్లు ఉన్నాయి. ఓకే. ఓకేనా. 4 మెషిన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక యూజర్ అని ఇచ్చాను, ఇక్కడ ఒక యూజర్ అని ఇస్తే రన్ చేస్తే 4 యూజర్స్ రన్ అవుతుంది 4 మెషిన్లో. ఓకే. అర్థమవుతుందా. ఇక్కడ 1000 అంటే ఇక్కడ 1000 ఇవ్వద్దండి, 1000 ఇస్తే 4 మెషిన్లో 4000 యూజర్స్ రన్ అయినట్టు అర్థంగా. అర్థమైంది. 1000 కాబట్టి 250 ఇస్తే సరిపోతుందండి. అంటే ఈచ్ మెషిన్ 450 ఈక్వల్ టు 1000. ఓకేనా. జేటల్ ఫైల్ మొత్తం రిజల్ట్స్ ఫైల్ మొత్తం ఇక్కడ తీసుకుంటాం మాస్టర్ లోనే, అన్ని జేటల్ ఫైల్, గ్రాఫ్స్, రిజల్ట్స్ అన్ని ఏడే వస్తాయి నీకు. ఓకేనా. బిఫోర్ స్టార్టింగ్ ద రన్ బటన్ క్లిక్ చేయక ముందుగా డిస్ట్రిబ్యూషన్ మోడ్ వర్క్ అవ్వాలంటే మనం స్టార్ట్ చేయాలండి. ఆల్ స్లేవ్ మెషిన్, మాస్టర్ మెషిన్ అన్ని మెషిన్లో ఏ మెషిన్లో నువ్వు రన్ చేస్తున్నావో అన్ని మెషిన్లో జేమీట్రీకి ఒక సర్వర్ ఉంటుందండి యాక్చువల్గా. ఆ సర్వర్ని మీరు స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. ఓకే. ఇక్కడ చూడండి, జేమీటర్ సర్వర్ విండోస్ బ్యాచ్ ఫైల్ అగైన్. అవును. దీన్ని స్టార్ట్ చేయండి డబుల్ క్లిక్ ఇచ్చి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఒక విధంగా అడుగుతుంది, కుడ్ నాట్ ఫైండ్ అపాచీ జేమీటర్ _core.jar ఫైల్ లేదంట దీనిలో. నేను ఇన్స్టాల్ చేయలే, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి యాక్చువల్గా. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇట్ట కాకుండా నువ్వు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ అపాచీ జేమీటర్ _core.jar ఫైల్ కానీ ఉంటే నీ లిబ్ ఫోల్డర్ కానీ బిన్ ఫోల్డర్ కానీ ఇట్ట ఎర్రర్ రాదు నీకు. అది స్టార్ట్ టెస్ట్ అనేసి వస్తుంది యాక్చువల్గా. ఏం టెస్ట్ అండి? టెస్ట్ స్టార్ట్ అయినట్టుగా టైం ఏర్పడుతుంది నీకు. ఓకే. ఓకే. అన్ని మెషిన్లు స్టార్ట్ చేయాలండి ఈ విధంగా. అవి స్టార్ట్ చేసిన తర్వాతనే మీరు రన్ బటన్ క్లిక్ చేస్తారు, అప్పుడు వర్క్ అవుతుంది. ఓకే. అర్థమవుతుందా. అర్థమైంది. మళ్ళీ ఇంకోటి ఒకటి రావచ్చు, ఇదేంటి నేను 4 మెషిన్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 మెషిన్లు రన్ చేయకూడదు, నేను ఒక మెషిన్లో ఒకసారి ట్రై చేయాలి, ఆ మెషిన్ రన్ అవుతుంది లేదు, లోడ్ పోతుంది లేదు అనేది అంటే సింపుల్. అప్పుడు ఇక్కడ బటన్ క్లిక్ చేయకుండా ఇక్కడికి ఇక్కడ వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి చూడండి రిమోట్ స్టార్ట్ అనేది ఇది క్లిక్ చేస్తాం. ఇక్కడ రండి దీనికి, ఇక్కడికి వెళ్ళి చూడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. పర్టిక్యులర్ సర్వర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసేమంటే దాన్ని రన్ అవుతాను అర్థం. ఓకే. ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు, అదొక ఆప్షన్. రెండోది చూడు, రిమోట్ స్టార్ట్ ఆల్ అని ఉంది. ఆల్ అంటే సింపుల్, 4 మెషిన్లు రన్ చేయడు ఇదే.
తర్వాత మల్టిపుల్ స్టాప్ చేయాల్సింది సిస్టమ్స్. ఇక్కడండి. రిమోట్ స్టాప్ విడివిడిగా, ఇండివిజువల్‌గా. ఓకే. రిమోట్ స్టాప్ ఆల్. హ్మ్. ఓకేనా? ఈవెంట్ హ్మ్. ఆప్షన్స్. ఈ షట్ అర్థమవుతుందా? డౌన్ ఆల్ అంటే అండి మొత్తం అంతా షట్ డౌన్ చేసేయడమేనా అంతా సర్వీసెస్? షట్ డౌన్ అయిపోతుంది. ఓకే. హ్మ్. హ్మ్. ఓకేనా? ఇది హ్మ్. హ్మ్. జేమీటర్ యొక్క డిస్ట్రిబ్యూషన్ యొక్క కాన్సెప్ట్. మీరు ఒకసారి ఓకే. దీన్ని చదువుకోండి. చెప్పడంలో హ్మ్. ఈజీ. ఇట్స్ స్టాలిన్ హ్మ్. కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. స్టాలిన్ మూవీ అవును. చూసారు గదా! మూవీయా? స్టాలిన్ మూవీయా? ఒకరికి ముగ్గురు సహాయం చేయడం. ఆ! ఆహా! చూడలే. లైక్ దట్ ఒక మాస్టర్ మెషిన్ ఉంటే ముగ్గురికి ఏదైనా ఎన్ని మెషిన్ మీరు ఏదైనా డిస్ట్రిబ్యూట్ లాగా చేయడం. హ్మ్. 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 ఆ స్టెప్ అన్నీ ఉంటాయి. ఒక థియరీ హ్మ్. నేను చెప్పిందే ఇక్కడ వాడు నీట్‌గా ఇచ్చుంటాడు. ఏదో మ్యాటర్ లాగా ఆ! చదువుకోండి. అది యువర్ సరే అండి. చాయిస్. ఓకే. ఆ! నేను చెప్పింది మీరు ఒకసారి దీన్ని చదవమని చెప్తానంటే, మీకు ఆ! సబ్జెక్ట్ అనేది మీకొస్తుంది జియోమెట్రీలో. మీరు ఆ అవును. వర్డ్స్ కరెక్ట్. అనేది మీకొస్తుంది. అవును. తెలుగులో కరెక్ట్. వినడం ఆ! వేరు. ఇదే పదాలు ఇంగ్లీష్‌తో జియోమెట్రీ మీకు అవి ఆ కాన్సెప్ట్ అనేది మైండ్ ఎక్కడం అనేది డిఫరెంట్. అవును. అదే కరెక్ట్. విధంగా హ్మ్. హ్మ్. ఏదైనా మీరు ఇంటర్వ్యూ చేయాలంటే దీని గురించి సంబంధించి మీరు ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా బట్ యూ షుడ్ నో ఫస్ట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ తెలియాలి. అవును. కరెక్ట్. మీ హ్మ్. దగ్గర ఇప్పుడు ఒక సబ్జెక్ట్ మీ దగ్గర ఉంటే మీరు ఒక్క లైన్ ఉండేదాన్ని మీ కమ్యూనికేషన్‌తో 10 లైన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. హ్మ్. హ్మ్. అవును. ఓకేనా? ఆ! అవునండి. సో, అది. సో, నౌ మీ ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు చూడండి. ప్రతి ఒక్క స్నాప్‌షాట్ కూడా ఇచ్చారు. బట్ నేను చెప్పిందే హ్మ్. అదే కొత్తగా ఉండదు. నేను చెప్పిందే మీకు ఆప్షన్ చూపిస్తాను చూడండి. హ్మ్. నాన్ రిమోట్ జేమ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ కూడా నా దీంట్లో రన్ చేయొచ్చు. ఆడిచ్చారు చూడండి. కమాండ్ లాగ్ హైఫన్ ఆర్, సెన్సార్స్. హైఫన్ అవును. ఆర్. ఆ! హైఫన్ ఆర్. హ్మ్. ఐపీ లెవెల్ ఇక్కడ. ఇక్కడ చూడండి. ఆ! హైఫన్ ఆర్ అర్థమైంది. ఇచ్చి ఆ! సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3 ఉన్నది చూసారా? ఆ! ఆ! ఓకే. ఇక్కడ సర్వర్ ఐపీలు ఇవ్వాలా. బట్ కమా పెట్టి ఎంటర్ చేయడం అంతే. సింపుల్. యాడ గోపి? ఆ! ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్స్ మొత్తం ఆ! ఇచ్చారు. ఆల్ ఆ! అబౌట్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే అండి. ఓకే. హ్మ్. ఓకే. నౌ హ్మ్. కమ్ బ్యాక్ టు కమాండ్ ప్రాంప్ట్. సో, వి ఆర్ డన్ రిజల్ట్స్. ఓకే. మనం ఈ హ్మ్. పాత్రలో సేవ్ చేసాం. రిజల్ట్స్ డాట్ 3 అనేసి. కరెక్ట్? చూడండి. హ్మ్. హ్మ్. ఈడికెళ్ళండి. అవును. కరెక్టే. హ్మ్. ఈడికెళ్ళండి. వచ్చాయండి రిజల్ట్స్. కాకపోతే ఇక్కడ చూడండి. నాన్ హ్మ్. జీమోల్ రన్ చేసినప్పుడు ఇవన్నీ రిక్వెస్ట్‌లు మొత్తం వచ్చేసాయి. అవును. కరెక్టే. ఆ! బట్ మనం జేమెల్ రన్ చేసినప్పుడు రిక్వెస్ట్‌లు రాకుండా చూడండి. ఇది ట్రాన్సాక్షన్. దాని తర్వాత హ్మ్. లాగిన్. ఇక చూడండి. హ్మ్. రెస్పాన్స్ టైమ్. హ్మ్. మొత్తం అన్ని రిక్వెస్ట్స్ వచ్చేసాయండి? స్క్రిప్ట్‌లోని రిక్వెస్ట్ అన్నీ వస్తాయి. మొత్ బట్ అలా ఆ! కాకుండా మనకు చూడండి. ఇవన్నీ రెస్పాన్స్ కలుపుకొని ఇదండి యావరేజ్‌గా. ఓకే. ఆ! ఓకేనా? అర్థమైంది. యాడ్ బటన్ చూడండి యావరేజ్ ఇది ఎట్టొచ్చిందో. 4461 వచ్చింది. ఇది లాగౌట్ లాగౌట్‌కి దీనిది. తక్కువ ఉంది. హ్మ్. లాగౌట్‌లో చూడండి 1655 వచ్చిందది. ఈ ట్రాన్సాక్షన్ తీసుకున్నది. హ్మ్. హ్మ్. సేవ్ డేట్‌లో 3714 వచ్చింది. ఇవన్నీ కూడితే ఇంతొస్తుందనుకుంటా. ఇవన్నీ కూడితే ఈ 4 హ్మ్. రిక్వెస్ట్‌లు ఉండేది. 1, 2, 3, 4 ఉన్నాయి. ఇవన్నీ కూడితే ఇవి వస్తాయండి. హుహు. ఓకే. 14, 24, 27, 27 ఒక 9 ఎంతండి? 1000 37 కదా! హ్మ్. హ్మ్. కరెక్ట్. ఓకే. ఆ! ఈ ఓకే. కరెక్ట్. ఈ రిక్వెస్ట్‌లు ఈ ట్రాన్సాక్షన్ సంబంధించినవి. ఆ! ఆ! ఈ మొత్తం మామూలుగా అయితే మనం జియోమెట్రీ రన్ చేయనప్పుడు ఈ విధంగా రాదు. ఓన్లీ ట్రాన్సాక్షన్ హ్మ్. నేమ్సే వస్తాయి. ఆ! ట్రాన్సాక్షన్ నేమ్స్ మాత్రం పేర్లొస్తాయి. కింద రిక్వెస్ట్‌లు రాదు మనకి. వీళ్ళు రావు. ఇక్కడేమవుతుంది రిక్వెస్ట్‌లు కింద వస్తున్నాయి. రిక్వెస్ట్‌లు కూడా మళ్ళా వస్తాయి. ఆ! ట్రాన్సాక్షన్ నేమ్ వస్తుంది. రిజల్ట్ చేసినప్పుడు ఏం అవును. చేయాలా? ఈ రిక్వెస్ట్‌లు మాత్రమే డిలీట్ చేసేయాల. వీటిని మాత్రం పెట్టాలా. ఆ! అవును. కరెక్ట్. అర్థమవుతుందా? ఆ! ఆ! అంతేనండి. ఇది రిక్వెస్ట్ రాకుండా మనం డిసేబుల్ చేయడానికి ఉంటుందా అండి?
అలా ఉండదా? అది ఈ మధ్యన అబ్జర్వ్ చేసింది. కాన్ఫిగరేషన్ ఇక్కడ మామూలుగా మీరు ఇన్ని రోజులు అడిగారు కదా, ఎందుకు మీరు ఇక్కడ ఇది జనరేట్ పేరెంట్ సింబల్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తున్నారనేసి. ఇది చైల్డ్ పేరెంట్ దాని కింద సబ్ రిక్వెస్ట్ వచ్చి వస్తాయి కదా! సో, దానికి మనం ఇది ఎనేబుల్ చేసుకున్నాము. అవునండి. అవును. ఇప్పుడు ఇక్కడ దీనికి కూడా అంతే. ఆ! రిజల్ట్స్ కోసం మనకి రిక్వెస్ట్‌లు రాకుండా ట్రాన్సాక్షన్ పాయింట్‌లే రావాలనేసి ఆ ఆప్షన్ పెట్టుకున్నది యాక్చువల్‌గా అయితే. ఆ! అవును. కరెక్ట్. ఓకేనా? పేరెంట్ బట్ దాని కింద నాన్ జీ మోడ్ రన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది ఆ! బగ్ ఇది యాక్చువల్‌గా జేమీటర్. ఇది ఓపెన్ సోర్స్ కదా! బగ్ ఆ! ఇది. ఆ! దీన్ని ఓహ్! ఇంకా రిలీజ్ చేయాలి సంథింగ్ కొత్తది ఏదన్నా. దీనికి బగ్ ఫిక్స్ చేసి. ఓకే. ఓకే. ఆ! ఆ!